అవును. 18/6/77 योग की पावरफुल स्टेज कैसे बने? యోగం యొక్క పవర్ఫుల్ స్టేజ్ ని ఎలా తయారు చేయాలి? सदा बाप के हर आज्ञा का पालन करने वाले आज्ञाकारी वफादार सदा स्वयं को अभ्यास में बिजी रखने वाले संपूर्ण ज्ञान और योग की हर विशेषता को जीवन में लाने वाली आत्माओं के प्रति बाप दादा ने ये महावाक्य पूछा है। सदा బాబ యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేసేవారు ఆజ్ఞాకారులు విశ్వాసపాత్రులు సదా స్వయాన్ని అభ్యాసంలో బిజీ చేసుకునేవారు సంపూర్ణ జ్ఞానులు మరియు యోగమును ప్రతి ఒక్క విశేషతను జీవితంలోకి తీసుకొచ్చే ఆత్మలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు। रूहानी मिलन मनाने के लिए वरदान भूमि पर आए हो। ఆత్మిక మిలనం జరుపుకోవడానికి వరదాని భూమిలోకి వచ్చారు। रूहानी मिलन वाणी से परे स्थिति में स्थित होने से होता है और वाणी द्वारा होता है। ఆత్మిక మిలనము అనేది ధ్వనికి అతీతమైన స్థితిలో స్థితిలవటం ద్వారా జరుగుతుందా లేక వాణిలోకి రావటం ద్వారా తయారవుతుందా? वाणी से परिस्थिति प्रिय लगती है व वाणी में आने की स्थिति प्रिय लगती। ధ్వనికి అతీతమైనటువంటి స్థితి ప్రియం అనిపిస్తుందా ధ్వనిలోకి వచ్చేటువంటి స్థితి ప్రియం అనిపిస్తుందా అంటున్నారు బాబు। ఏది మంచిగా అనిపిస్తుంది? वाणी से परे स्थिति शक्तिशाली और सर्व की सेवा के निमित्त बनाती व वाणी द्वारा सर्व की सेवा करने से स्थित शक्तिशाली अनुभव होती है। ధ్వనికి అతీతమైన స్థితి శక్తిశాలిగా ఉంటుంది మరియు సర్వలేక సేవకి నిమిత్తమైనప్పుడు లేక వాక్కు ద్వారా సర్వలకు సేవ చేయటం ద్వారా స్థితి శక్తిశాలిగా అనుభవం అవుతుందా? ఎప్పుడు స్థితి శక్తిశాలిగా అనుభవం అవుతుంది? ధ్వనికి అతీతమైనప్పుడు శక్తిశాలిగా అనిపిస్తుందా లేక అనేక మంది వాక్కు ద్వారా సేవ చేసేందుకు నిమిత్తమైనప్పుడు శక్తిశాలిగా అనిపిస్తుందా? अंतिम संपूर्ण स्टेज जिसमें सर्व आत्माओं से संपन्न मास्टर सर्वशक्तिवान मास्टर नॉलेजफुल की स्थिति प्रैक्टिकल रूप में होती है। బాబా చెప్తున్నారు అంతిమ సంపూర్ణమైన స్టేజ్ ఇందులో సర్వశక్తులతో సంపన్నంగా మాస్టర్ సర్వశక్తివాన్గా మాస్టర్ నాలెడ్జ్ఫుల్ యొక్క స్థితి ప్రాక్టికల్ రూపంలో ఉంటుంది। ऐसी संपूर्ण स्थिति वाणी से परे की होती है व वाणी में आने से होती है। ఇటువంటి సంపూర్ణమైన స్థితి ధ్వనికి అతీతంగా వెళ్ళటం ద్వారా వస్తుందా లేక ధ్వనిలోకి రావటం ద్వారా వస్తుందా? सर्व आत्माओं के प्रति विश्व कल्याणकारी महादानी वरदानी सर्व प्रति सर्व कामनाओं की पूर्ति करने वाली स्टेज वाणी से परिस्थिति की है और वाणी में आने की। బాబా చెప్తున్నారు సర్వాత్మల పట్ల
విశ్వ కళ్యాణకారిగా, మహాదానిగా, వరదానిగా, సర్వల పట్ల సర్వ కోరికలు పూర్తి చేసేటువంటి వారు ధ్వనికి అతీతమైన స్థితిలో ఉండటం ద్వారా జరుగుతుందా లేక ధ్వనిలోకి రావటం ద్వారా జరుగుతుందా? दोनों के अनुभवी दोनों स्टेजेस को जानते वाले हो। ఈ రెండిటి యొక్క అనుభవాలు, ఈ రెండిటి యొక్క స్టేజెస్ ని మీరు తెలుసుకున్నారు. సేవలో ఉండటం, అనేక ఆత్మల్ని తయారు చేయటంలో ఉండేటువంటి స్థితి, ధ్వనికి అతీతంగా వెళ్ళేటువంటి ఆ స్థితి, ఇవి రెండు కూడా మీరు తెలుసుకున్నారు కదా. दोनों में से ज्यादा समय किसमें सिद्ध हो सकते हैं? ఇవి రెండిటిలో ఏ సమయంలో ఎక్కువగా మీరు స్థితి అవుతున్నారు? ఏ విషయంలో, ఏ స్థితిలో ఎక్కువగా ఉంటున్నారు? कौन सी स्थिति सहज अनुभव होती है? ఏ స్థితి సహజంగా అనుభవం అవుతుంది? ऐसे एवरडे हूँ जो सेकंड में जिस स्थिति में स्थित होने का डायरेक्शन मिले तो उसी समय स्वयं को स्थित कर सकूं, और स्थित होने में ही समय निकल जाएगा. బాబా చెప్తున్నారు ఎంత ఎవరడిగా ఉండాలి అంటే, ఏ సెకండ్ లో అయితే ఏ స్థితిలో స్థితి అవ్వమని డైరెక్షన్ లభిస్తుందో ఆ సమయంలో స్వయాన్ని స్థిరం చేసుకుంటున్నారా లేక స్థితి అవ్వటంలో సమయం అనేది గడిచిపోతుందా? ఇప్పుడు నేను బీజరూపస్థితిలో స్థితి అవ్వాలి అనుకున్న వెంటనే బుద్ధి స్థిరం అవుతుందా లేక చాలా సమయం గడిచిపోతుందా? क्योंकि जैसे समय संपन्न होने का समीप आ रहा, ఎందుకంటే సమయం సంపన్నం అయి సమీపంగా రాబోతుంది. तो समय के पहले स्वयं में यह विशेषता अनुभव करती हो. మరి సమయం కంటే ముందు స్వయాన్ని ఈ విశేషతను అనుభవం చేసుకోవాలి కదా స్వయంలో. अंतिम समय फुल स्टॉप होने सर्वश्रेष्ठ साधन यही है. जो डायरेक्शन मिले उसी प्रमाण उसी घड़ी उस स्थिति में स्थित हो जाना. బాబా చెప్తున్నారు అంతిమ సమయంలో ఫుల్ స్టాప్ అంటే సర్వశ్రేష్టమైన సాధనం ఇదే అంటున్నారు బాబా. ఫుల్ స్టాప్ అనగానే ఫుల్ స్టాప్ అయిపోవాలి. ఇదే అన్నిటికన్నా సర్వశ్రేష్టమైన సాధనం. ఏ డైరెక్షన్ అయితే లభిస్తుందో దాని అనుసారంగా ఆ ఘడియలో ఆ స్థితిలో స్థితి అయిపోవాలి. సాధన के प्रैक्टिस को अनुभव में ला रही हो. ఈ సాధనని ఈ ప్రాక్టీస్ ని అనుభవంలోకి తీసుకొస్తున్నారు. ప్రాక్టీస్ है, ప్రాక్టీస్ ఉందా? बाप दादा ने अभ्यास तो बहुत समय से सिखाया और सिखा रहे हैं, लेकिन इस अभ्यास में स्वयं को संपन्न कितने समझते हो? బాప్ దాదా అయితే అభ్యాసం చాలా సమయం నుంచి నేర్పించారు, ఇంకా కూడా నేర్పిస్తున్నారు. కానీ ఈ అభ్యాసమును స్వయం సంపన్నంగా ఈ అభ్యాసంలో స్వయాన్ని సంపన్నంగా చేసుకున్నాను అని భావిస్తున్నారు. బాబా చెప్పేటువంటి ఈ అభ్యాసం నేను చేస్తున్నాను, ఏ సమయంలో బాబా డైరెక్షన్ ఏ విధంగా లభిస్తే నేను ఆ విధంగా మనసుని స్థిరం చేస్తున్నాను అని భావిస్తున్నారు.
अब इस वर्ष के अंत तक स्वयं को ऐसे एवर रेडी बना सकेंगे। ఇప్పుడు ఈ సంవత్సరంలో అంతిమం వరకు స్వయాన్ని ఇలా ఎవరడిగా తయారు చేసుకుంటూనే ఉంటారా? तैयार हो, बस समय को देखते स्वयं का अभ्यास करने में और ही अलबेले हो गए हो। బాబా చెప్తున్నారు రెడీ అయిపోయారా, లేక సమయం చూస్తూ స్వయం యొక్క అభ్యాసం చేయటంలో ఇంకా నిర్లక్ష్యంగా అయిపోతున్నారా? ఇప్పుడప్పుడే ఏమి అవ్వదు వినాశనం గట్ట, కాబట్టి పర్వాలేదు అని అనుకుంటున్నారా? నామ్ రూప్ కబ్ వినాశ్ హోగా, పేరు రూపం అన్ని వినాశనం అయిపోయాయా? इस बात को सोचते हुए पुरुषार्थ में संपन्न होने के बजाय व्यर्थ चिंतन व व्यर्थ संकल्पों की कमजोरी में आराम पसंद हो गए हो। బాబా చెప్తున్నారు ఈ విషయాన్ని ఆలోచిస్తూ పురుషార్థంలో సంపన్నంగా అవటానికి బదులుగా వ్యర్థ చింతన, వ్యర్థ సంకల్పాల యొక్క బలహీనతలతో ఆరాంగా ఉండడం మీకు ఇష్టం అనిపిస్తుందా అంటున్నారు బాబా. ఎందులో ఆరాంగా ఉండాలి? అన్ని రెడీ చేసేసుకుని సంపన్నంగా తయారైపోయి అప్పుడు ఆరాంగా ఉండాలి. అంతేకాని ఇంకా టైం ఉంది కదా, ఇంకా 30 సంవత్సరాలు ఉంటుంది, సంగమయుగం ఇంత అన్నారు కదా, ఇంకా చాలా టైం ఉంది, అప్పటికి రెడీ అవుదాం నెమ్మదిగా, ఇలా ఆరాంగా ఉండకూడదు అంటున్నారు బాబా. आजकल बच्चों के पुरुषार्थ की रफ्तार देखते हुए बाप दादा मुस्कुराते रहते हैं. ఈ రోజుల్లో పిల్లల యొక్క పురుషార్థం యొక్క వేగాన్ని చూసి బాప్ దాదా కూడా నవ్వుకుంటున్నారు. सर्व आत्माओं की बार बार संदेश यही देते रहते, योगी बनो, ज्ञानी बनो, और संदेश देने वाले स्वयं को సందేశ్ దేతే హో. బాబా చెప్తున్నారు సర్వాత్మలకి పదే పదే ఇదే సందేశం ఇస్తూ ఉంటారు, మీరు యోగులు అవ్వండి, జ్ఞానులు అవ్వండి అని. మరి సందేశం ఇచ్చేటువంటి వారు స్వయానికి ఈ సందేశం ఇచ్చుకుంటున్నారా? మెజారిటీ ఆత్మై విశేష సబ్జెక్ట్స్ యాద్ కి యాత్ర, యోగి బనో स्टेज में कमजोर दिखाई दे रही. మెజారిటీ ఆత్మల యొక్క విశేషమైనటువంటి సబ్జెక్ట్ స్మృతి యాత్ర, అందరికీ విశేషమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి? యోగం చేయటం. మరి ఈ స్టేజ్ లో బలహీనతల్ని చూపిస్తున్నారు. బార్ బార్ ఏక్ హీ शिकायत बाप दादा के आगे निमित्त बनी हुई आत्माओं के आगे करते, योग क्यों नहीं लगता, निरंतर योग क्यों नहीं रहता, योग की पावरफुल स्टेज कैसे बने? బాబా చెప్తున్నారు పదే పదే ఒకటి చేస్తూ ఉంటున్నారు. బాప్ దాదా ముందు, నిమిత్తమైన ఆత్మల ముందు ఏం చేస్తున్నారు? యోగం ఎందుకు కుదరడం లేదు, నిరంతర యోగులుగా ఎందుకు అవడం లేదు? యోగి పవర్ఫుల్ స్టేజ్, యోగమును పవర్ఫుల్ స్టేజ్ గా ఎలా తయారు చేసుకోవాలి? అనేక బార్ అనేక ప్రकार की युक्तियां मिलते हुए भी बार बार यही चिटकिया बाप दादा की मिलती है. అనేక సార్లు అనేక రకాలైన యుక్తులు లభిస్తూ ఉన్నప్పటికీ కూడా బాబా ఎన్ని రకాలుగా చెప్తూ ఉంటారు యోగం చేయడం కోసం.
యోగము అనే పదం కూడా వదిలేసేయండి పిల్లలు. తండ్రిని ప్రేమగా జ్ఞాపకం చేయండి. ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు. మీరు నడుస్తూ తిరుగుతూ మీరు మనవడగా చేసుకోండి, కొడుకుగా చేసుకోండి, లేక మీ స్నేహితుడిగా చేసుకోండి, కానీ నన్ను జ్ఞాపకం చేయటం మాత్రం మానద్దు. మీకు ఎలా కావాలనుకుంటే అలా నన్ను జ్ఞాపకం చేయండి, కానీ జ్ఞాపకం మాత్రం చేయండి. ఇలాగే చేయండి, ఈ విధంగానే చేయండి, కూర్చునే చేయండి, మఠం వేసుకునే చేయండి అని బాబా కండిషన్స్ పెట్టడం లేదు. ఎన్ని రకాలుగా బాబా యుక్తులు చెప్తూ ఉంటారు. బాబా ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, పిల్లలు మర్చిపోతూ ఉంటే కనుక కొంగుముడి వేసుకోండి. ఆ కొంగుముడి తగిలినప్పుడల్లా బాబా జ్ఞాపకం వస్తూ ఉంటారు. నోట్లో నాణ్యం వేసుకోండి, ఇప్పుడు బాబా గుర్తుంటారు. ఎదురుగా చిత్రాలు పెట్టుకోండి, చూసినప్పుడల్లా బాబా జ్ఞాపకం వస్తారు. ఇలా బాబా ఎన్నో రకాలుగా యుక్తులు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పదే పదే ఇదే కంప్లైంట్. ఏంటి? యోగం కుదరడం లేదు. ఎందుకు యోగం కుదరడం లేదు? బాబాతో ప్రేమగా మాట్లాడడం రావడం లేదా? యోగం అంటే ఏంటి? బాబాతో ప్రేమగా స్నేహిగా మాట్లాడటం. బాబా దగ్గర ఉన్న ఖజానాల్ని నా ఖజానాలుగా అనుభవం చేసుకోవటం. బాబా ఎవరు? నా తండ్రి, నా తల్లి, నా స్నేహితుడు, నా సర్వస్వము బాబాని. గురువుగా, తండ్రిగా, తల్లిగా, సఖుడుగా ఏ సంబంధమైనా జ్ఞాపకం చేయండి, కానీ ప్రేమగా జ్ఞాపకం చేయండి. ఆ ప్రేమ యొక్క తత్వాన్ని తీసుకురావాలి అనుభవంలోకి. అప్పుడు ఆటోమేటిక్గా మనసు ఏకాగ్రం అయిపోతుంది. బాబా ఇంకా ఏం చెప్తూ ఉంటారు? పిల్లలు కూర్చోలేకపోతే పడుకుని కూడా చేయండి. బాబా ఇంకా ఇంకా పిల్లలకి ఎంత ఈజీ అయితే అంత ఈజీగా చెప్తూ ఉంటారు. చెప్తారు కదా, ఎక్కువ సమయం కూర్చోలేకపోతున్నామండి అంటూ ఉంటారు. అయితే కూడా బాబా ఏమంటారు? పర్వాలేదు పిల్లలు పడుకుని చేయండి. పడుకుని కూడా చేయలేము అంటే, పడుకుని కూడా చేయలేకపోతున్నాము అంటారా? అన్నారు కదా, పడుకునైనా చేయండి, కూర్చునైనా చేయండి. చేసేది మనసుతో కానీ శరీరంతో కాదు కదా. మరి బామ్ దాదాకి ఈ యొక్క కంప్లైంట్ అనేది పదే పదే వస్తుంది. సార్ దీంతో ఏం అర్థం చేసుకోవాలి? సర్వశక్తివంతుడికి పిల్లలయ్యి శక్తిహీనమైన ఆత్మలుగా ఉంటున్నారు. जो स्वयं को भी कंट्रोल ना कर सके वे विश्व के राज्य का कंट्रोल कैसे करेंगे? ఎవరైతే స్వయాన్ని కంట్రోల్ చేసుకోవటమే రాదు, ఎవరికైతే స్వయాన్ని కంట్రోల్ చేసుకోవటమే రాదు, వారు విశ్వరాజ్యాన్ని మాత్రం ఎలా కంట్రోల్ చేస్తారు అంటున్నారు బాబు. విశ్వరాజ్యాధికారాన్ని పొందాలి అంటే మరి మనసుని కంట్రోల్ చేయలేనప్పుడు విశ్వాన్ని మాత్రం ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? योग तो सीखा, लेकिन योग युक्त रहने की युक्तियों को प्रयोग करना नहीं आता. దీని కారణం ఏంటి? యోగమైతే నేర్చుకుంటున్నారు, కానీ యోగయుక్తంగా ఉంటూ ఆ యుక్తులను ప్రయోగంలోకి తీసుకురావడం లేదు. బాబా ఏం చెప్తూ ఉంటారు? పిల్లలు యోగయుక్తంగా ఉంటూ మీరు కర్మలు చేయండి, మీరు చేసే కర్మలలో యోగ ప్రయోగం చేయండి అంటుంటారు. ఆ యోగ ప్రయోగమే చేయటం లేదు.
యోగం అయితే వచ్చు. ఎలా చేయాలి? నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ, ఇదైతే ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కానీ దానిని ప్రయోగంలోకి తీసుకురావడం లేదు. योग करते परंतु प्रयोग में लाने की अटेंशन नहीं रख. యోగం చేస్తున్నారు కానీ ప్రయోగంలోకి తీసుకొచ్చే అటెన్షన్ పెట్టడం లేదు. యోగంను ప్రయోగంలోకి తీసుకురావాలి. మందు అనేది కనిపెట్టినప్పుడు దాన్ని ఏం చేయాలి? ప్రయోగించాలి కదా. మీకు తెలుసు యోగం అంటే ఏంటి, దాన్ని ప్రయోగించండి. ఇప్పుడు అది వస్తువు పైన కానీ, చేసే పని పైన కానీ, లేదంటే వ్యక్తి పైన కానీ, ఎవరిపైనైనా ఏదో ఒక దానిపైన మీరు యోగ శక్తిని ప్రయోగిస్తూ ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది బాబా ఇచ్చే శక్తి ఎంత గొప్పదో. బాబాని పరిస్థితి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు బాబా అంటూ బాబా ముందు కూర్చోకుండా బాబా నుంచి తీసుకున్న శక్తిని మీరు ప్రయోగంలోకి తీసుకురండి, ప్రయోగిస్తూ ఉండండి. బాబా సర్వశక్తివంతుడు, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. బాబా నా తండ్రి అధికారం అంతా నాదే. కనుక ఇప్పుడు నేనేం చేయాలి? ఆ శక్తులను ప్రయోగిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? దాని రిజల్ట్ మనకి మంచిగా వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నేను ఎంతో శక్తిశాలి ఆత్మను అని. అలా ప్రయోగంలోకి తీసుకురావాలి అంటున్నారు. భక్తి మార్గంలో ఏం చేస్తారు? ఏదో ఒక గుడికు, ఏదో ఒక గురువు దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఒక ఫలానా పని అయిపోవాలి అంటే వాళ్ళు చేస్తారు. ఎవరి దగ్గరికి అయితే వీళ్ళు వెళ్తున్నారో వాళ్ళు చేస్తారు అనే భావన పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా తీర్చేది భగవంతుడే. అయితే అది అయ్యింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ ద్వారా జరిగింది అని సంతృప్తి పడతారు. కానీ బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు, బాబా చేసేశారు అన్న దానికంటే మీరు యోగ ప్రయోగం మీరే చేయండి అని చెప్తున్నారు. మీరే మహానాత్మలుగా అవ్వండి, మీరే విశేషమైన ఆత్మలుగా అవ్వండి, మీరే శక్తిశాలి ఆత్మలుగా అవ్వండి అంటున్నారు. అంటే మీ యొక్క గొప్పదనాన్ని, మీ యొక్క ఆ శక్తులను ప్రకటితం చేయమంటున్నారు బాబా. మీకంటే గొప్పవాళ్ళు, మీకంటే విశేషాత్మలు, మీకంటే భాగ్యశాలి ఆత్మలు ఈ సృష్టిలో ఇంకెవ్వరూ లేరు. కానీ స్వయాన్ని తక్కువ చేసుకోవటం వలన ఈ యొక్క భావన రావటం లేదు. నా వల్ల ఎక్కడవుతుంది, నేనెక్కడ చేయగలను, నాకంత శక్తి లేదు, ఇలా బలహీనమైన ఆత్మలు సంకల్పాలు చేయటం వలనే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు, నేను ఎంత శక్తివంతుడినో మీకు తెలుసు. మరి మీరు నా పిల్లలైనప్పుడు మీరు కూడా ఎంత శక్తిశాలి ఆత్మలు, ఇది సదా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. గుర్తుపెట్టుకుని ఏం చేయాలి? కర్మల్లోకి తీసుకురావాలి, ప్రయోగంలోకి తీసుకురావాలి. అప్పుడు స్వయానికే తెలుస్తుంది. वर्तमान समय विशेष एक लहर दिखाई देती. ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన సమయంలో విశేషంగా ఒక అల అనేది కనిపిస్తుంది. कोई भी बात सामने आती वो बाम द्वारा मिली हुई सामना करने की शक्ति का स्वयं प्रयोग नहीं करती, लेकिन बाम को सामने कर देती. आपको साथ ले जाना है, हमें शक्ति दो, मदद देना आपका काम है, आप ना करेंगे तो कौन करेगा, थोड़ी सी आशीर्वाद कर दो, आप तो सागर हो, हम तो थोड़ी सी अंजलि दे दो. स्वयं की सामना करने की हिम्मत छोड़ देते हैं और हिम्मतहीन बनने के कारण मदद से भी वंचित रह जाते हैं.
బాబా ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి. పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి విశేషంగా ఎలా ఉంది అంటే, ఏదైనా విషయం ఎదురుగా వచ్చేటప్పటికి బాబా ద్వారా లభించినటువంటి శక్తి ఏదైతే ఉందో, ఎదుర్కొనేటువంటి శక్తి, అది స్వయం ప్రయోగం చేయటం లేదు. బాబా మనకి అష్టశక్తులు ఇచ్చారు, అందులో ఎదుర్కొనే శక్తి ఉంది కదా. కానీ దానిని ప్రయోగంలోకి తీసుకురావటం లేదు. కానీ ఏం చేస్తున్నారు? బాబా ముందు పెడుతున్నారు. బాబా ముందు పెడుతున్నారు. బాబా, మీరు నన్ను మీ వెంట తీసుకువెళ్ళిపోండి, లేక నాకు శక్తి ఇవ్వండి, సహాయం చేయండి. ఇది మీ పని బాబా, మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కొద్దిగా ఆశీర్వాదం ఇవ్వండి బాబా, మీరైతే సాగర్లు కదా, మాకు కొంచెం చెయ్యూతనివ్వండి బాబా. ఈ విధంగా ఏం చేస్తున్నారు? యాచించే స్టేజ్కి వచ్చేస్తున్నారు. బాబా ఏమంటున్నారు? శక్తులన్నీ మీవే, వాడుకోండి అంటున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? పరిస్థితి వచ్చేటప్పటికి బాబాని అడుగుతూ ఉన్నారు. స్వయం ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని వదిలేస్తున్నారు. ధైర్యహీనులుగా అయిపోయిన కారణంగా సహాయం కోసం వంచితులైపోతున్నారు. సహాయం పొందడంతో కూడా వంచితులైపోతున్నారు. ఎందుకంటే బాబా శక్తులు మీ వెంట ఉన్నాయి, బాబా మీ తోడుగా ఉన్నారు, మీరు ఉపయోగించుకుంటే విజయులైపోతారు. అలా కాకుండా ఆ స్థితిని, ఆ స్టేజ్ని మర్చిపోయి బాబాని అడగటంలో ఉండిపోవటం వలన ఆ సహాయం నుంచి కూడా వంచితులైపోతున్నారు. ब्राह्मण जीवन का विशेष आधार है हिम्मत. బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారము ధైర్యము. బాబా ఏం చెప్తూ ఉంటారు? ఒక స్లోగాన్ ఉంటుంది కదా, పిల్లలు మీరు ధైర్యం పెట్టుకుంటే తండ్రి సహాయం తప్పకుండా ఉంటుంది అని. కానీ పిల్లలు ఫస్ట్ ఆ ధైర్యాన్ని కోల్పోతున్నారు. అప్పుడు బాబా సహాయం నుంచి కూడా వంచితులైపోతున్నారు. जैसे श्वास नहीं तो जीवन नहीं, वैसे हिम्मत नहीं तो ब्राह्मण नहीं. బాబా ఒక స్లోగన్ చెప్తున్నారు. శ్వాస లేకపోతే జీవితం లేదు. అలాగే బ్రాహ్మణ జీవితంలో ధైర్యం లేకపోతే బ్రాహ్మణులు కాదు. శ్వాస లేకపోతే జీవితం లేదు, అలాగే ధైర్యం లేకపోతే బ్రాహ్మణులు కాదు. बाप का भी वायदा है, हिम्मत दे बच्चे मदद दे बाप, सिर्फ मदद दे बाप नहीं. బాబా కూడా మనకి వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానం చేశారు బాబా? పిల్లలు మీరు ధైర్యం పెట్టుకోండి, తండ్రి మీకు తప్పకుండా సహాయం చేస్తారు అని. అంతేకాని కేవలం సహాయం మాత్రమే చేస్తారు అని కాదు. మీరు బలహీనంగా ఉంటూ యాచించే స్టేజ్ లో ఉంటే బాబా సహాయం చేస్తారని కాదు, మీరు ధైర్యం పెట్టుకోండి, అప్పుడు బాబా సహాయం చేస్తారు. आजकल की लहर में बाम के ऊपर छोड़ देती और स्वयं अलबेले रह जाती. ఈ రోజుల్లో ఎక్కువగా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారట? అంతా బాబా పైనే వదిలేస్తున్నారట, స్వయం మాత్రం బలహీనులైపోతున్నారు.
స్వయం బలహీనులు అయిపోతున్నారు. బాబా అంతా నువ్వే చూసుకోవాలి, అంతా నీదే భారం అని బలహీనంగా, నిరుత్సాహంగా, నిర్లక్ష్యంతో ఉంటున్నారు. బాబానే చూసుకుంటారు, కానీ మనం ఏం చేయాలో అది చేయాలి కదా. బాబా ఏమంటున్నారు? పిల్లలు ధైర్యంగా ఉండండి అంటున్నారు. ఆ ధైర్యాన్ని కోల్పోతే బాబా మాత్రం ఏం చేస్తారు చెప్పండి? अब करना क्या है? विशेष कमजोरी यही है जो हर शक्ति को व हर ज्ञान की युक्ति को सुनते हुए व मिलते हुए स्वयं के प्रति यूज नहीं करती, अर्थात अभ्यास में नहीं लगती. బాబా చెప్తున్నారు, విశేషమైన బలహీనత ఇదే ఉంది. ఏంటది? ఏదైతే శక్తి ఉందో ప్రతి శక్తిని, ప్రతి జ్ఞానం యొక్క యుక్తిని వింటూ లేక పొందుతూ దాన్ని స్వయం పట్ల ఉపయోగించేటువంటి అభ్యాసము చేయటం లేదు. బాబా ఏదైతే జ్ఞానం వినిపిస్తున్నారో, యుక్తులు వినిపిస్తున్నారో, మరి శక్తులు ఇస్తున్నారో, వాటిని ప్రయోగంలోకి తీసుకురావటం లేదు, అభ్యాసం చేయటం లేదు. ఇదే విశేషమైన బలహీనత అంటున్నారు బాబా. వర్ణన కర్నే తక్ లాత్, కేవలం వర్ణన చేసే వరకు తీసుకొస్తున్నారు. బాబా అలా చెప్పారు కదా, బాబా ఇలా చెప్పారు కదా, బాబా ఈ రోజు మురళి చాలా బాగా చెప్పారు, వర్ణిస్తున్నారు. కానీ పరిస్థితి వచ్చేటప్పటికి బాబా ఏ విధంగా ధైర్యంగా ఉంటూ ఆ శక్తిని ప్రయోగం చేయండి అంటున్నారో అది మాత్రం చేయడం లేదు. బలహీనం అయిపోతున్నారు, అధైర్యులుగా అయిపోతున్నారు. लेकिन अंतर्मुख हो, हर शक्ति की धारणा करने के अभ्यास में जाओ. బాబా చెప్తున్నారు దాని నివారణ అంతర్ముఖులై ప్రతి శక్తిని ధారణ చేసే అభ్యాసము చేయండి. जैसे कोई नई इन्वेंशन करने वाला व्यक्ति दिन रात उसी इन्वेंशन की लगन में खोया हुआ रहता है, वैसे हर शक्ति के अभ्यास में खोए हुए रहना चाहिए. బాబా చెప్తున్నారు ఏ విధంగా అయితే కొంతమంది కొత్త కొత్తవి ఏమైనా వస్తువులు కనిపెడుతూ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? రాత్రులు పగలు అందులోనే పూర్తిగా నిమగ్నమై ఉంటారు. వస్తువుని ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా కనిపెట్టాలి, ఏ విధంగా దానిని ప్రయోగంలోకి తీసుకురావాలి అని రాత్రింబవళ్ళు అందులోనే నిమగ్నమై ఉంటారు. అదే విధంగా మనం కూడా ఏం చేయాలి? బాబా చెప్తున్నారు ప్రతి శక్తిని అభ్యాసం యొక్క లోతుల్లోకి వెళ్ళండి. ప్రతి శక్తి అభ్యాసం చేసేటువంటి లోతుల్లోకి వెళ్ళండి. అంటే మనం ఏం చేస్తూ ఉంటాము? ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువగా సమయం కూర్చుని యోగం చేస్తాం. అప్పుడు ఆ అల దాటిపోతుంది, అంతే. తర్వాత నుంచి మళ్ళీ చెయ్యం. తర్వాత నుంచి ఏమవుతుంది? మళ్ళీ ఆ విషయాలు ఈ విషయాలతో సమయం గడిచిపోతుంది. మళ్ళీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కూర్చుని యోగం చేస్తాం. ఇలా అంటే అవసరానికి సంపాదించుకుని ఖర్చు పెట్టుకుంటున్నాం తప్ప సంపాదన జమ చేసుకోవటం లేదు. పరిస్థితి వచ్చినా రాకపోయినా నేను ఇన్ని గంటలు యోగం చేయాలి, ఈ యొక్క శక్తులను ప్రయోగిస్తూ ఉండాలి అని పెట్టుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అంటే మనకి వస్తేనే పరిస్థితి అని కాదు. అనేక ఆత్మలు ఎన్నో పరిస్థితులతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం యోగ శక్తిని ప్రయోగించవచ్చు.
ఇలా యోగ శక్తిని రోజు మనం కొత్త కొత్తగా ప్రయోగిస్తూ ఉంటే మనకి ఎంత ఆనందం వస్తుంది. అలా బాబా ఆ లోతుల్లోకి వెళ్ళండి, అప్పుడు ఏ చింత మీ దరికి చేరనే చేరదు. जैसे सहन शक्ति व सामना करने की शक्ति, इसको कहा जाता है। सहन शक्ति से प्राप्त क्या होती है? सहन शक्ति को किस समय यूज किया जाता है? ఏ విధంగా సహన శక్తి ఉంది లేక ఎదుర్కొనే శక్తి ఉంది. దీనిని ఏమంటారు? సహన శక్తి ద్వారా ఏం ప్రాప్తిస్తుంది? సహన శక్తి ఏ సమయంలో ఉపయోగించాలి? చూడండి, మన దగ్గర ఆయుధం ఉంది కదా అని ఒకే ఆయుధాన్ని అన్ని కర్మలకి ఉపయోగించలేం కదా. శూలం ఉంది, ఖడ్గం ఉంది, గొడ్డలు ఉంది, ఇవన్నీ ఉంటాయి దేవతల చేతుల్లో. ఎందుకు అంటే ఒక్కొక్క సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఆయుధాన్ని ఉపయోగించాలి కనుక. బాబా ఏం చెప్తున్నారు? ఎదుర్కొనే శక్తి, ముడుచుకునే శక్తి, పరిశీలన శక్తి, ఇలా ఏ సమయానికి ఏ శక్తి ఉపయోగించాలో ఆ సమయానికి అది ఉపయోగించాలి. सहना शक्ति न होने के कारण किस प्रकार के विघ्नों के वशीभूत हो जाते हैं? सहना शक्ति लेनी कारणंगा కొన్ని రకాలైనటువంటి విఘ్నాలకి వశీభూతం అయిపోతున్నారా? अगर कोई माया का रूप क्रोध के रूप में सामना करने आए तो किस रीति से विजयी बन सकते हो? ఒకవేళ మాయ యొక్క ఏదైనా రూపం క్రోధం యొక్క రూపంలో ఎదుర్కోవడానికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ విధానంతో విజయీగా అవ్వగలరు? క్రోధం రూపంలో వచ్చింది మాయ, అప్పుడు ఏ శక్తి ద్వారా మీరు విజయీ అవ్వగలరు? అప్పుడు ఏ శక్తిని ఉపయోగించాలి? कौन कौन सी शक्तियों के रूप में माया सहन शक्ति के पेपर ले सकती है? ఏ పరిస్థితుల యొక్క రూపంతో మాయ సహన శక్తి అనే పేపర్ తీసుకొస్తుంది? చెప్పండి. वन इन एडवांस, विस्तार से बुद्धि द्वारा सामने लाओ। रियल पेपर हॉल में जाने के पहले स्वयं का मास्टर बन स्वयं का पेपर लो, तो रियल इम्तिहान में कभी फेल नहीं होंगे. బాబా చెప్తున్నారు, విస్తారంతో బుద్ధి ద్వారా ఎదుర్కోవాలి. రియల్ పేపర్ అనేది హాల్లోకి వెళ్ళే ముందు స్వయం మాస్టర్గా అయ్యి స్వయానికి స్వయమే పేపర్ తీసుకుని రియల్ మీరు ఆన్సర్స్ ఇచ్చుకున్నట్లయితే ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మొదట మనం ఏం చేయాలి? స్వయానికి స్వయమే మాస్టర్ అయి మనకి మనమే పేపర్ తయారు చేసుకుని మనం ఆన్సర్స్ రాసుకున్నట్లయితే నిజంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు అంటున్నారు బాబా. అలా ఏం ఆలోచన బాబా ఎందుకు చెప్తున్నారు ఈ విషయము అంటే, ఒక్కొక్క శక్తిని ఏ పరిస్థితి వస్తే ఏ విధంగా దీన్ని ఉపయోగించాలి, ఏ విధంగా దీన్ని ప్రయోగించాలి అని
పరిస్థితి రాకముందే మీకై మీరు ఎగ్జామ్ పెట్టుకోండి అంటున్నారు బాబా. ఎగ్జామ్ అంటే ఏంటి? పరిశీలన చేసుకుని ఆ శక్తి ఏ విధంగా ఉపయోగించాలి. నాకే కనుక ఫలానా అనారోగ్యం వస్తే నేను ఆ సమయం ఎలాంటి స్థితి కలిగి ఉండాలి? నాకే కనుక ఏ వ్యక్తి ద్వారా అయినా ఎలాంటి విషయమైనా ఎదురైతే నేను ఆ సమయం ఎలాంటి స్థితి, ఎలాంటి శక్తి కలిగి ఉండాలి? ఇలా ఆ పరిస్థితి రాకముందే మీకు మీరు పరీక్ష పెట్టుకోండి అంటున్నారు బాబా. అప్పుడు ఏమవుతుంది? ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీ యొక్క అభ్యాసం ఏదైతే ఉందో దాని ద్వారా ఈజీగా దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఇలా ఒక్కొక్క శక్తిని విస్తారము మరియు అభ్యాసంలోకి తీసుకురండి. సహన శక్తి అంటే దానిని ఎలా ఉపయోగించాలి? పరిశీలన శక్తి అంటే దాని విస్తారం ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించాలి? ఇలా ఒక్కొక్క శక్తి కోసం మీరు బాగా చింతన చేయండి. దాన్ని ప్రయోగంలోకి తీసుకురండి. దాని యొక్క అనుభవీమూర్తిగా అయిపోండి. ఓం శాంతి. బాబా ఇంకా చాలా మురళి చెప్పారు.